హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వచ్చేసి ఆయిల్ అనేది అసలు యూజ్ చేయకుండా 2 రకాల ఈవినింగ్ స్నాక్స్ని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నా అండి. ఆయిల్ అసలు యూజ్ చేయకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి ఈ స్నాక్స్ అనేవి. మరి ఫస్ట్ వచ్చేసి అటుకుల టిక్కీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా అటుకుల టిక్కీ కోసం అటుకులను ఒక బౌల్లోకి వేసుకొని 1 కప్పు వరకు ఈ అటుకులన్నీ కూడా మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక 5 నిమిషాల వరకు మనము ఈ అటుకులను నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత అటుకుల నుండి వాటర్ని గట్టిగా పిండేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి అటుకులను. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని, కొత్తిమీరను, ఉల్లిపాయలను, అదేవిధంగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలన్నింటినీ కూడా ఈ అటుకులు ఉండే బౌల్లోకి తీసుకోవాలి. బంగాళదుంపను మెత్తగా ఉడికించుకొని మ్యాష్ చేసుకొని తీసుకోండి. అప్పుడు మనకి టిక్కీలు అనేవి చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, రుచికి తగ్గట్టు సాల్ట్ని, 1 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపుని, 1/3 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ అనేది మీ స్పైస్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. బంగాళదుంపలలో ఉండే తేమ వల్ల, అటుకులలో ఉండే తేమ వల్ల అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా బాల్లాగా చేసుకొని టిక్కీల మాదిరిగా ప్రెస్ చేసుకోవాలి. అరచేతిలో ఉంచుకొని ఎటువంటి క్రాక్స్ ఏమైనా వస్తే కనుక చిన్నగా అడ్జస్ట్ చేసుకొని క్రాక్స్ లేకుండా నీట్గా టిక్కీల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి ఉంచుకోవాలి. ఇదే విధంగా మిగతా అంతా అటుకుల మిశ్రమాన్ని కూడా ఇదే విధంగా టిక్కీల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో క్రాక్స్ ఏమైనా వస్తే చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ని 2 మినిట్స్ వరకు మనం వేడి చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ అటుకుల టిక్కీలను ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఎన్ని వరకు సరిపోతాయో ప్యాన్లో అంతవరకు ఉంచుకొని లో ఫ్లేమ్లోనే మనము వీటిని కుక్ చేసుకోవాలి. ఇవి ఆయిల్లెస్ కాబట్టి వీటిని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్యాన్లో ఎటువంటి ఆయిల్ అనేది అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మూత ఉంచుకొని 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. ఇలా మూత ఉంచుకుంటే మనకి త్వరగా కుక్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత నేను ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. సో అంటే ఒక 2 మినిట్స్ గ్యాప్ తర్వాత మనం వెంటనే చెక్ చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఆయిల్ అనేది యాడ్ చేయలేదు కాబట్టి మాడిపోయే అవకాశం ఉంది. అందుకోసం అనేసి నేను 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఇలా టర్న్ చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా 2 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. సో చూడండి, కొద్దిసేపటికి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాయి అండ్ బాగా కుక్ అయ్యాయి అన్నమాట. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఆయిల్ లేకుండా అటుకుల టిక్కీలు అనేవి రెడీ అయిపోయాయి. సో ఆయిల్ లేకపోయినా కూడా టేస్ట్ అనేది ఏమాత్రం చేంజ్ అవ్వదండి. చాలా బాగున్నాయి అన్నమాట ఈ అటుకుల టిక్కీలు అనేటివి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ కట్లెట్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ క్యారెట్ కట్లెట్స్ అనేవి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారనమాట. ఇందులో క్యారెట్ యూజ్ చేసాం కాబట్టి క్యారెట్ అంటే ఇష్టం లేని పిల్లలకి ఇలా చేసి పెట్టారనుకోండి డెఫినెట్గా ఇష్టపడతారు. ఇప్పుడు పుట్నాల పప్పుని 1 కప్పు వరకు ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోని 1 స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోని ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని మూత ఉంచుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. సో మరీ మెత్తగా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ని, ఒక 2 క్యారెట్లను నేను ఈ విధంగా తురుముకొని వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము వీటిని కలుపుకోవాలి. సో మరీ లూజ్గా కలుపుకోకండి. ఒకవేళ లూజ్గా అయిపోతే కనుక ఈ పుట్నాల పొడిని యాడ్ చేసుకోండి. సో కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట. అంతవరకు కలుపుకుంటే సరిపోతుంది.
సో క్యారెట్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది ఇంకా బాగున్నాయి అన్నమాట. ఈ కట్లెట్స్ ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట, మనకి చేతులకు అంటుకోకుండా లూజ్గా లేకుండా. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసుకొని అరచేతిలో పెట్టుకొని కట్లెట్స్ల మాదిరిగా ఒత్తుకోవాలి. సో మన చేతిలోకి ఎటువంటి ఆయిల్ అనేది అప్లై చేసుకునే అవసరం లేదండి. సో మన చేతులకి ఏమీ అంటుకోదు. వీటిని మరీ పల్చగా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో ప్రెస్ చేసుకుంటూ కట్లెట్ల మాదిరిగా ప్రిపేర్ చేసుకోవాలి. సో చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులోనే బీట్రూట్ తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కట్లెట్లను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని 2 మినిట్స్ వరకు మనము వేడి చేసుకోవాలి. వేడిగా తయారైన తర్వాత మాత్రమే మనము వీటిని స్టవ్ మీద ప్యాన్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. సో లో ఫ్లేమ్లోనే మనం వీటిని కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ నేను ఎక్కడ ఆయిల్ అనేది అస్సలు యూజ్ చేయలేదండి. ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ రెసిపీస్ డెఫినెట్గా ట్రై చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. ఇది కూడా సేమ్ 2 మినిట్స్ వరకు ఒక సైడ్ ఉంచుకొని ఇంకో సైడ్కి టర్న్ చేస్తున్నాను. సో 2 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉన్నాను. ఆయిల్ యూజ్ చేయలేదు కాబట్టి కొంచెం మాడిపోయడము లేదంటే ప్యాన్కి అతుక్కోవడం అలా జరుగుతుందనమాట. అందుకే మనము చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి వీటిని. సో ఈ ఇటు సైడ్ కూడా 2 మినిట్స్ వరకు మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 2 మినిట్స్కి ఒకసారి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలి. సో చూడండి, మొత్తంగా నాకు ఒక 6 మినిట్స్కి ఈ కట్లెట్లు అనేటివి తయారైపోయాయి అన్నమాట. ఇలా తయారైన కట్లెట్లను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కట్లెట్లను వచ్చేసి టమాటో కెచప్తో సర్వ్ చేసుకున్నారనుకోండి, చాలా బాగుంటాయి అన్నమాట. సో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారనమాట ఈ క్యారెట్ కట్లెట్లను. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇదే విధంగా కుక్ చేసుకోవాలి. సో అంతేనండి, చాలా ఈజీగా ఆయిల్ లేకుండా ఒక మంచి 2 రకాల ఈవినింగ్ స్నాక్స్ అనేటివి రెడీ అయిపోయాయి. సో క్యారెట్ కట్లెట్లు చూడండి చాలా బాగా కుక్ అయ్యాయి. ఆయిల్ అనేది యూజ్ చేయకపోయినా చూడండి పర్ఫెక్ట్గా వచ్చాయి. వీటిని టమాటో కెచప్ తీసుకున్నాం అనుకోండి, సూపర్గా ఉంటాయి అన్నమాట. ఐ హోప్ ఈ 2 రెసిపీస్ మీకు నచ్చాయి, యూజ్ అవుతాయి, హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.